హలో గాయ్స్, ఓజీ టోటల్ కలెక్షన్స్ మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. డే 1 వచ్చేసరికి 154.4 CR కొట్టింది. ఇంకా డే 2 అలా కొట్టుకుంటే వీకెండ్ మొత్తం కలిపి 252 crores కొట్టింది. అయితే ఈ సినిమా యాక్చువల్లీ మనకి వీకెండ్లోనే 300 దాటాల బ్రేక్ ఈవెన్, కానీ కొద్దిగా లేట్ అయ్యి బ్రేక్ ఈవెన్ అనేది ఒక 11 days పట్టింది. ముఖ్యంగా కారణం ఏంటంటే టోటల్ వచ్చేసి 380 CR వచ్చింది మనందరూ తెలిసినట్టు. కానీ మెయిన్ ఏంటంటే రీజన్ మనకి తగ్గడం కలెక్షన్స్, ఈ ఓజీ మూవీ అనేది ఫ్లడ్స్ అంటే వాన పడటం, కొంచెం దసరా ఫెస్టివల్స్ అంటే ఖర్చు ఉంటాయి మనకి, ఈ బట్టలు కొనుక్కోలేటి వాటి ఖర్చు ఇవన్నీ ఉంటాం. మళ్ళీ ఫ్లడ్స్ రావటం, వానలు పడటం, అవి ఇబ్బందులు ఉండటం వల్ల మెయిన్ అయితే సినిమా అయితే దీనివల్ల కొంచెం ఆడియన్స్ తగ్గటం చేశారు. యాక్చువల్లీ ఏ సినిమా అయినా 4 days ఆడింది, కానీ ఈ సినిమా మాత్రం లాంగ్ రన్ గట్టిగా ఆడింది, మినిమం ఒక 15 days అలా. అయితే మనం యాక్చువల్గా సినిమా అయితే మినిమం 500-600 crores వెళ్ళదు. కానీ ఈ రీజన్స్ వల్ల ముఖ్యంగా ఏంటంటే నార్త్లో, అంటే సౌత్లో మన తెలుగులో ఆల్మోస్ట్ అంతా కొట్టుకుని వచ్చింది, కానీ నార్త్లో ప్రమోషన్ చేసి ఉంటే ఈజీగా 150 CR వచ్చేది. కానీ నార్త్లో ప్రమోషన్ చేయలే. నార్త్లో ప్రమోషన్ చేసి ఉంటే మనకి ఈజీగా వచ్చేది, ఎందుకంటే ఈ మనకి మరాఠీ లాంగ్వేజ్ ఉంది, సాహు లింక్ ఉంది, ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ కాబట్టి జపానీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సినిమా మంచిగా హిట్ అయ్యేది, మంచిగా ఉండేది కానీ చేయలేదు. సో దానివల్ల మనకి కలెక్షన్స్ అన్నీ నార్త్లో రాలేదు. నార్త్లో వచ్చేసరికి 3.8 CR నెట్ వచ్చింది, అంతకుమించి ఏం రాలేదు. కర్ణాటక నుంచి 2 వచ్చింది, కర్ణాటక నుంచి 20 వచ్చింది, తమిళ్ 2, కన్నడ 1, అంతకుమించి ఇంకేం రాలేదు. అయితే ఈ సినిమా మాత్రం కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రాకపోయినా టాక్ మాత్రం బీభత్సంగా వచ్చింది.